వ్యూవర్స్, సేవ అనేది మాటల్లో కాదు, చేసే పనిలో ఉండాలని నిరూపిస్తున్న వ్యక్తి డాక్టర్ మదన్ మోహన్. రక్తదాన శిబిరాల ద్వారా వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ తలసేమియా బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. వైద్యం వృత్తి అయితే సేవను ప్రవృత్తిగా మార్చుకుని రక్తదాన రంగంలో అలుపెరుగని కృషి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను సొంతం చేసుకున్నారు. విజయవాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో డాక్టర్ ఎస్ మదన్ మోహన్ సీనియర్ 21 సంవత్సరాలుగా మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన గవర్నర్ మెడల్స్ను కూడా అందుకున్నారు. ప్రతి ఏటా జరిగే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్త సేకరణ, రక్తదాన అవగాహన కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో నిరంతరాయంగా సేవలందించి సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి గాను 2023లో విశ్వగురు వరల్డ్ రికార్డును అందుకున్నారు. డాక్టర్ మదన్ మోహన్ ఇప్పటి వరకు సుమారు 2300 మందికి పైగా రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మంది యువతను రక్తదాతలుగా మార్చటమే లక్ష్యంగా ఆయన ఈ భారీ సంఖ్యలో శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎట్ రెడ్ క్రాస్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మనం ఏంటంటే అసలు బ్లడ్ ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, ఎప్పుడు మొదలైంది, హిస్టరీ ఏంటి, నాలాంటి మరెంతో మందికి అంటే రక్తదానం తప్పకుండా చెయ్యాలి అని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ మరెందరికో మీరు ఆల్రెడీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనము ఏపీ ప్రజలందరికీ కాదు, దేశంలోని ప్రజలందరికీ కూడా ఒక మొమెంటమ్ను క్రియేట్ చేయాలని వైకేటీవీ మనస్ఫూర్తిగా భావిస్తుంది సార్. అసలు చెప్పండి, ఈ రక్తానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అసలు? ఎందుకంటే మనకు తెలుసు, మనిషి ఉన్నప్పటి నుంచి రక్తం ఉందని అందరికీ తెలుసు, కానీ మీ మాటల్లో అసలు ఈ రక్తము, దీని ఆవశ్యకత అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, చాలా చక్కటి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే 17th సెంచరీలో విలియం హార్వే అనే ఆయన మన శరీరంలో ఈ రక్తనాళాలు, హార్టు, ఈ బ్లడ్, ఇవన్నిటి గురించిన అవగాహనని కల్పించారు. అఫ్కోర్స్ అంతకు ముందంతా ఇవి లేవని కాదు, ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయన్నమాట. తర్వాత మరి ఇది తెలిసిన తర్వాత ఇంకా చాలా ప్రయోగాలు జరిగాయండి. అంటే 1819 దాకా తర్వాత ఏంటంటే ఈ రక్త మార్పిళ్ళు ఇవన్నీ వచ్చాయండి. తర్వాత ఏంటంటే 1819 లోపల డాక్టర్ బ్లాండిల్ అనే ఆయన మొట్టమొదటిసారి ఒక మనిషి రక్తాన్ని ఇంకొక మనిషికి ఎక్కించడం జరిగింది. అసలు ఎక్కించవచ్చు అనే విషయం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో వాళ్ళకి అది అవసరం ఏర్పడింది అసలు ఎక్కించాలి అనేది? అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళకి రక్తం తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా ఎక్కిస్తే, ఇవన్నీ ప్రయోగాలు చేసి వాటిని ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారా వాళ్ళు? ఫస్ట్ టైం ఇదేంటంటే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు సక్సెస్ అయ్యింది. కానీ తర్వాత నుంచి ఏంటంటే ఈ ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి సక్సెస్, ఒకటి ఫెయిల్యూర్, ఇలా జరుగుతూ వచ్చిందనమాట. అంటే సార్, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఏ విధంగా? అంటే ఇప్పుడు రక్తం ఎక్కిచ్చారు, ఆ వ్యక్తి బతికాడు, అది సక్సెస్. రక్తం ఎక్కిచ్చాడు, ఆ వ్యక్తి చనిపోయాడు, ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అనమాట. ఫుటేల్ అంటే అదేంటి, మనకేదో సక్సెస్ అవ్వటం అంటే ఏదో దాంట్లో వచ్చింది, దీంట్లో రాలేదు అనుకోవటం కాదు, ఇక్కడ ప్రాణమే పోయింది అనమాట. అంటే జరిగింది 18th సెంచరీలోనండి, 1819లో. సరే, అప్పుడు అందరూ శాస్త్రజ్ఞులు ఏంటంటే తల పట్టుకున్నారు. వైద్య శాస్త్రవేత్తలు, వైద్యులు, వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఏంటి అప్పుడు ఎక్కించినప్పుడు మొదటిసారి బాగా సక్సెస్, ఒకటేసారిలో బాగా అయిపోయింది, తర్వాత నుంచి ఇలా ఎందుకు అవుతుంది అని వాళ్ళు అలా తలలు పట్టుకుని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ అనేది మాత్రం 19th సెంచరీ లోపల కార్ల్ ల్యాన్స్టీనర్ అనే ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన వైద్య శాస్త్రవేత్త ద్వారా దొరికింది అనమాట. ఆయన ఏం జరిగిందంటే మన శరీరం లోపల
ఈ రక్తాలు అంటే గ్రూప్స్ ఉన్నాయని కనిపెట్టాడు. గ్రూప్స్ ఉండటమే కాదు, దాంట్లో నెగిటివ్ గ్రూప్స్ కూడా ఉన్నాయని కనిపెట్టాడు. ఏబిఓ ఏబి ఇట్లా 4 గ్రూపులు పాజిటివ్, అట్లాగే ఏబిఓ అలాగే ఏబి నెగిటివ్. అంతేకాకుండా ఈ క్రాస్ మ్యాచింగ్ మెథడ్ని కూడా ఆయన కనిపెట్టాడు. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అదే గ్రూప్ రక్తం ఎక్కించినా కూడా దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటుంటాయి అన్నమాట కొన్నిట్లో. అవి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళికని లేకపోతే ఒక నాలెడ్జ్ని ఆయన రూపొందించడం జరిగింది. తర్వాత ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళని విశ్వగ్రహీతలు అంటారు. అదే కానీ ఒకప్పుడు ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి. ఏ గ్రూప్కి ఆ గ్రూపే అని ఎక్కిస్తున్నాం. కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఏబి నెగిటివ్లు వచ్చినాయి. అప్పుడు ఓ పాజిటివ్లు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఎవరికైనా ఎక్కించవచ్చు, అంటే వాళ్ళు ఎవరి రక్తమైనా తీసుకోవచ్చు. సరే, ఎప్పుడైతే ఈ గ్రూప్స్ ని ఏబిసిడి డి కాదు సారీ ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశారో అదంతా ఈజీగా అయిందా సార్ ఆ గ్రూపింగ్ అంతా? అంటే మరి ఆయన చాలా ఎన్నాళ్ళు చేశాడో మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రం అది 1900 సంవత్సరంలో బయటకు పెట్టాడు ఆయన. అంతకుముందు ఆయన ఎన్నాళ్ళు పరిశ్రమించాడో ఎంత చేశాడో అనేది మనకు తెలియదు. కాకపోతే అది మనకు వెలుగులోకి వచ్చింది 19th సెంచరీలో. సో అప్పటి నుంచి ఇక ఎవరు కూడా ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించుకోవటం వల్ల చనిపోలేదు. ఈ యొక్క ప్రయోగం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా మనకు వచ్చినాయి. ఏంటంటే మనకు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ వార్ లోపల ఏంటంటే చాలామంది సైనికులు క్షతగాత్రులు వీళ్ళందరికీ కూడా రక్తం అవసరమైందన్నమాట. వాళ్ళకి రక్తం ఎక్కించాల్సిన అవసరమైంది. సో ఈయన యొక్క నాలెడ్జ్ తోటి కరెక్ట్ రక్తం ఎక్కించి ఆ సైనికులను బతికించుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక గొప్ప మనకి విజ్ఞానం వల్ల కలిగిన ఉపయోగం అన్నమాట. అలాగే ఆయన ఈ యొక్క నాలెడ్జ్ని మనకి ఇచ్చినందుకు నోబెల్ ప్రైజ్ను కూడా 1930లో ఆయనకి ఇవ్వటం జరిగిందండి. సో మరి మనం అందరం కూడా ఆయన గుర్తుంచుకుంటున్నాలనే ఒక తపన ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆయన జన్మదినం ఏంటంటే జూన్ 14th అండి. ఆ రోజు మనం ఆ జూన్ 14th ఏం చేస్తున్నాం అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా స్పెషల్గా. అదేనండి, జూన్ 14th మన అందరికీ తెలవదు. అంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి తెలవదండి. తెలియకుండానే అదే సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ ఆ రోజు అది ఈ కార్ల్ ల్యాండ్స్టీనర్ గారి యొక్క జన్మదినం అన్నమాట. ఆయన యొక్క ఆ జన్మదినోత్సవాన్ని మనం అలా జరుపుకుంటున్నాం అనమాట. ఆయనకి నివాళిగా ఆయనని మర్చిపోకుండా మనం గుర్తుంచుకునేట్టు ఆయన సేవా నిరతిని ఆయన మనకిచ్చిన ఈ అమూల్యమైన నాలెడ్జ్కి మనం ఆయనకు చిరు నివాళి. సార్, అమూల్యమైన నాలెడ్జ్ అంటున్నారు మీరు, ఇందులో బాగా ఇంపార్టెంట్వి ఏ పాయింట్స్ అంటారు? అంటే ఇప్పుడు ఒక మనిషికి రక్తం ఇప్పుడు నేను ఒకసారి మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎలా ఉన్నారంటే, ఎంత అమాయకులు ఇంకా ఉన్నారంటే, ఒక అతను టెక్నీషియన్గా మా దగ్గర పనిచేయడానికి వచ్చాడు. వస్తే నేను అతన్ని అడిగాను, బాబు నువ్వు ఒక అతను రక్తం కోసం వచ్చారు మన దగ్గరికి, నువ్వు ఎంతసేపట్లో ఇవ్వగలవు అంటే, ఏముంది సార్ ఓ పాజిటివ్ అడుగుతాడు, నేను ఓ పాజిటివ్ తీసి ఇచ్చేస్తాను అన్నాడు. అదేంట్రా అంటే మీరు అనేది టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ లో ఉండే టెక్నీషియన్, ఐ మీన్ టు సే టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. అతను మరి అంత ఇదిగా చెప్పేశాడు ఒకటేసారి. మరి నేను ఇదివరకు హైదరాబాద్లో కూడా చేశానండి, నేను అలాగే అక్కడ చేస్తుండేవాడిని అని చెప్పాడు. మరి అతను అదృష్టం అనుకోవాలో ఆ బ్లడ్ బ్యాంక్ చేసుకున్న పుణ్యం అనుకోవాలో, కానీ చాలాసార్లు ఇది బయటికి రాలా. ఎందుకంటే మరి ఎప్పుడైనా అలా ఇవ్వటం అనేది అది చాలా విరుద్ధం అనమాట. ఏదైనా క్రాస్ మ్యాచింగ్ ఇవన్నీ చేయడానికి కనీసం ఒక వ్యక్తి రక్తం కావాలని మన బ్లడ్ బ్యాంక్ వస్తే 45 minutes to 1 hour పడుతుంది ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే. అతను సింపుల్గా చెప్పాడు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తానండి మేము అన్నాడు. సరే బాబు దండం పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే. ఇటువంటి అంటే నేను నాలెడ్జ్ అన్స్కిల్డ్ టెక్నీషియన్స్ కొన్ని చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి ఈ రక్తము ఇచ్చినప్పుడు కొన్ని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే జరగరానివి జరిగిపోతున్నాయి. కొంతమంది ప్రాణాలు మీరు అన్నట్టు కొన్ని పేపర్లలో చూస్తున్నారు, కొన్ని చోట్ల రక్తం ఎక్కించుకొని వాళ్ళు చనిపోయారండి, వీళ్ళు అదేంటి రక్తం ఎక్కించుకొని చనిపోవటం ఏంటి? ఇది రిస్కీ ప్రొసీజరే కదా సార్. చాలా రిస్కీ. రక్తం ఎక్కించుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు ఎంత బెనిఫిటో దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా అంతే. ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. రక్తం ఎక్కించుకోవాలి అని తప్పనిసరి పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకోవాలే కానీ ఊరికే రక్తం ఎక్కించుకుంటే నాకేదో బలం వచ్చేస్తుంది లేకపోతే ఇంకేదో. నేను కొన్నిసార్లు చూస్తుంటాను, ఇదివరకు నేను ఈ క్వాక్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది చాలా ఒక 30 years బ్యాక్ అనమాట. రోడ్డు మీద కనపడేటట్టు అతనికి సలైన్ ఎక్కించాలి ఒక వ్యక్తికి. అంటే నీరసం పడిపోయాడు, ఏదో ఉంది, సలైన్ ఎక్కిస్తే బలం వస్తుందనే ఒక నానుడు ఉండేదన్నమాట.
దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే 2 చేతులకి సలైన్ ఎట్ ఏ టైం పెట్టేశాడు. మరి దాన్ని బట్టి చూడండి, జనాలు చూసేవాళ్ళు అబ్బో ఇతను ఇంత బాగా 2 సైట్లు సలైన్ పెడుతున్నాడంటే వేరేవాడు కూడా ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికే సలైన్లు ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. ఓవర్ ఎడిమా ఫార్మ్ అవటం కానీ లంగ్స్ లోపల కంజెషన్ కానీ ఎక్కువ అవుతుంది. చూసి అవసరమైతేనే ఎంతవరకు అంతవరకే ఎక్కించాలి, ఎంత సమయంలో ఎక్కించాలో అంత సమయంలోనే ఎక్కించాలి. అంతేగాని హడావిడిగా ఎక్కించి లేకపోతే ఏదో మనం ఏదో చేసేస్తున్నాం, అతనికి ఏదో లాభం అయిపోతుంది, దీనివల్ల మనం సంపాదించుకోవాలనే తపనే తప్ప ఇక్కడ నాలెడ్జ్ లేని ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఏంటంటే ఫుడ్ నుంచో లేకపోతే న్యాచురల్గా వచ్చే వైటమిన్స్ కానివ్వండి, ఐరన్ కానీ తీసుకుందామనే ఉద్దేశంలో ఉండడం లేదు. ఏముంది 4 సప్లిమెంట్లు వేసుకుంటే సరిపోతుంది కదా, ఏ జంక్ తిన్నా చెల్లిపోతుంది, మనం సప్లిమెంట్స్ వేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళే డిమాండ్ చేసేస్తున్నారు కొంతమంది ఎక్కువగా, సార్ నాకు ఇది ఇవ్వండి సార్, నాకు అది ఇవ్వండి సార్, అది రాయండి సార్, ఇది రాయండి. అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? డాక్టర్ని వెళ్ళి ఒక పేషెంట్ డిమాండ్ చేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కరెక్ట్ అంటారా, లేకపోతే తన సమస్య చెప్పడం కరెక్ట్ అంటారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయి ఈ యూట్యూబ్లో ఏదో ఒకటి వస్తుంది. ఏమంటాడు వాడు, కాసేపు ఏదన్నా ఇది నీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది తింటే తగ్గిపోతుంది మీరు, లేకపోతే వాడు ఏంటంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఇంప్రెస్ అయ్యి అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి తెప్పించుకున్న వాడికి పర్పస్ సర్వ్ అయిపోతుంది అనమాట. కానీ దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉన్నదో కూడా తెలవని ప్రజలు, అంటే మూర్ఖంగా మన వాళ్ళంతా వాటి బారిన పడుతున్నారు. తెలుసుకునేసరికి కాలయాపన జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా మనకు తగ్గింది వాడుకోవాలి, డెఫిసిట్ ఉందంటే వైద్యుని సలహా తీసుకొని వాడటమే మంచిది. అంతేగాని సొంత నాలెడ్జ్ తోటి వాడటం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ఒక పక్క వ్యక్తికి ఒక మందు పనిచేస్తే అదే ట్యాబ్లెట్ మనకు పనిచేయాలని రూల్ లేదు. అతని జబ్బు వేరు, అతని శరీర పరిస్థితి వేరు. కానీ మనది వేరే జబ్బు, వేరే పరిస్థితి. అతనికి వచ్చిన వ్యాధి ఒకటి కావచ్చు, నీకు వచ్చిన వ్యాధి వేరేది కావచ్చు. కాబట్టి అతను వాడిన మందు వాడటం వల్ల నీకు రిలీఫ్ రాకపోవచ్చు. కాబట్టి అలా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అయిపోద్ది, ఏవో టెస్టులు రాస్తాడు, దానివల్ల మనకి ఇది ఒక పక్క డబ్బు ఖర్చు అవుతుంది, కాలయాపన జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి షార్ట్ కట్ మెథడ్స్ అవలంబిస్తున్నారని నా ఉద్దేశం. మదన్ మోహన్ గారు చెప్పండి, మనము యూజువల్గా బ్లడ్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే డెలివరీస్ టైంలో కానివ్వండి, యూజువల్గా ఏదన్నా ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్, ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో కానివ్వండి, యూజువల్గా మనకి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం చాలా అత్యవసర పరిస్థితి అంటాము. అలాగే దానిని ఎలా అంటారంటే రక్తదానం అనే దాన్ని కూడా జీవనరేఖ, జీవన సంజీవని రకరకాలుగా అంటుంటారు. అంటే ఎందుకు అలా అంటారు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రక్తం ఇది ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, అన్నదానం అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పది అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను రక్తదానం గొప్పది అంటాను. ఎందుకంటే ఆహారం లేకపోయినా నిరాహారుడై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు జీవించి ఉండటం మనకు ఒక తార్కాణము, నిదర్శనం, చరిత్ర. కానీ ఒక వ్యక్తికి అంటే రక్తాన్ని కోల్పోతే అది యాక్సిడెంటే కావచ్చు, శస్త్రచికిత్సే కావచ్చు, కొన్ని నిమిషాల్లోనే మనం రక్తం ఎక్కించాలి, లేకపోతే అతను జీవించటం కష్టం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటి, చంద్రయాన్ అంటే సక్సెస్ఫుల్ ట్రిప్స్ చేసాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం. అలాగే మా అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాం. అలాగే లోతైన సముద్రాల్లోంచి చమురు వెలికి తీస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేయటం కానీ మనం కనిపెట్టలేదు. కాబట్టి ఈ రక్తదానత ఒక గొప్ప బహోన్నతమైన వ్యక్తి అది. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు ఎమర్జెన్సీ అన్నారు, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఆ రోడ్ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి రక్తం పోతుంది, వెంటనే రక్తం కావాలి. మరి రక్తం కావాలంటే అతని గ్రూపు అవన్నీ తెలుసుకుని ఆ రక్తం అవైలబిలిటీ ఉండాలి. మరి ఇది చాలా షార్టేజ్ ఉంటుంది మనకి రక్తం. ఎందుకంటే సమ్మర్ అనేసరికి ఈ కాలేజీలకు సెలవు, పిల్లలు మనకి ఎక్కువగా ఇచ్చేది కాలేజీ స్టూడెంట్సే. మిగతా వాళ్ళు ఏంటంటే మేము రోజు పని చేసుకోవాలి, మాకు నీరసం వచ్చేస్తే అది వచ్చేస్తని చాలామంది ముందుకు రారు. రక్తదానం అనేసరికి వాళ్ళకి రక్తం అవసరమైతే రక్త నిధులు కనపడతాయి, కానీ
మనం కూడా రక్తం ఇచ్చి సమాజానికి సహాయం చేద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ. అవును అవును సార్.